నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియాళ్వార్ తిరుమలి అనే రచనను పెరియాళ్వార్ రచించారు. ఈ పెరియాళ్వార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధంలో 461 పాసురములతో నిండి ఉన్నది. ఇంతకుముందు 4 పత్తులను చూశాము. ఇప్పుడు 5వ పత్తులోని 1-2 భాగములను చూద్దాము. పెరియాళ్వార్ తిరుమలి 5వ పత్తులోని 1వ భాగం. పూజించే విధమును తప్పుపట్టకు స్వామి అని ఆ భగవంతుడిని పెరియాళ్వారు వేడుకుంటున్నారు. వాకు తూయిమయిలా மெய்யினாலே மாதவா உன்னை வாய கொள்ள மாட்டேன் நாக்கு நின்னை எல்லால் அறியாத்து நானது அங்கு வன்யன் வசமன்று மூர்க்கு பேசுகின்றான் இவன் என்று முனியாய் ஏலும் என் நாவி நுக்கு ஆத்தேன் காக்கை வாயிலும் கட்டுரை கொள்வர் కారణ కరుళా కొడియానే. ఓ మాధవ, చదువురాని నేను నిన్ను కీర్తించాలి అని అనుకోగానే నిన్ను కీర్తించడమే తప్ప వేరొకటి తెలియని నా నోటిలోని నాలుక నా మాట వినక తనకు నచ్చినట్లుగా ఏదో ఒకటి కీర్తిస్తూ తప్పు చేస్తున్నది. ఇంత మూర్ఖముగా చెబుతున్నాను అని కోపగించుకోకు. ఓ అధికారణుడా, ఓ గరుడధ్వజుడా, నా నోటి పలుకులను తప్పు పట్టక కాకి అరుపులు అనుకోవయ్యా. 2వ పాసురం. షళకు నా కొడుపున్ కవి சொன்னேன் శంగు చక్కరం ఏందుకయ్యన్ பிழை பாராக்கிலம் தம்மடியார் சொல்லுவொருப்பது பெரியோர் கடனன்றே விளக்கும் கண்ணிலேன் கண்வன் மத்து அல்லால் வேறொடுவரேன் ரோடு என் மனம் பத்தாடு ఉళైకు ఓర్ పొల్లిమికై ఎండ్రో కండాయి ఊళి ఏలులకు ఒండు మిలందానే. ఓ శంఖచక్రధారి, ప్రళయకాలమున 7 లోకములను మింగి బయటకు తీసిన నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని అనుకునే నా పాపపు మనస్సు నా నోటిలోని నాలుకతో నీచమైన కవిత్వమును చెబుతున్నది. పక్షులను పెంచేవాడా, నా వంటి ఒక పక్షి మాటలను కష్టము అనుకోక పెద్ద మనసుతో క్షమించు స్వామి. 3వ పాసురం. నన్మై తీమై కల్వొன்றும் அரிய நாரணா என்னும் இத்தனை எல்லால் பொன்மையால் உன்னை புள்ளவம் பேசி புகழ்வா நன்று கண்டாய் திருமாலே உன்னும் ஆறு உன்னை ஒன்றும் அரியேன் ஓவாத்தே நமோ நாரணா எம்பன் வன்மை யாவத்து உன் கோயிலில் வாழும் వైటవనవావన్ నెన్నుం వన్మై కండాయే. ఓ శ్రీయప్పతి, నిన్ను కీర్తించే మార్గము కొంచెమైనా ఎరుగని నేను నారాయణ అనే ఒక మాట బలముతో ఏ ఫలితమును ఆశించకుండా ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ నీ సన్నిధిలో ప్రశాంతముగా జీవించే నీ భక్తుడను. 4వ పాసురం. நெடுமையால் உலகேழும் மலந்தாய் நின்மலா நெடியாய் அடியே நைக்கு அடிமை கொள்வதற்கு ஐயுரா வேண்டா கூரை சோரிவை வேண்டுவா தில்லை அடிமை எண்ணம் ஆ கோயின்மையாலே அங்கங்கே அவை போதரம் கண்டாய் கொடுமை கங்கனை கொன்று நின் தாத்தாய் கோத்தவந்தன் தலை கோள் விடத்தானே. పరమ పావనమూర్తి, ఓ సర్వేశ్వరా, ఆకాశమంతా పెరిగి ఈ లోకములు 7 కొలిచిన నువ్వు ఈ దాసుడి సేవను స్వీకరించడానికి సందేహించవద్దు. కఠినమైన కంసుడిని చంపి నీ తండ్రికి వేసిన బలమైన సంకెళ్లను తెంచిన స్వామి, నేను అన్నమును వస్త్రమును కోరుకోవడం లేదు. నీ సేవా భాగ్యము వలన నాకు వాటంతట అవే దొరుకుతున్నాయి. 5వ పాసురం. தோட்டம் இல்லவள் ஆத்தொழு ஓடை தொடவையம் கிணறும் இவை எல்லாம் வாட்டமின்றி உன் பொன்னடி கீழே வளைப்பு அகம்ப குத்து கொண்டு இருந்தேன் நாட்டு மானிடத்தோடு எனக்கு அரித்து நச்சுவார் பலர் கேளல் ஒன்றாக்கி கோட்டு மண் கொண்டகொள் கையினானே கும்லரம் వీల కొంబు ఒషిత్తానే. దంతముతో గొప్ప భూమిని ఎత్తి కంసుడి ఏనుగు చచ్చున్నట్లు దంతమును విరిచిన నా స్వామి, నీ దివ్య పాదములను కోరుకునే నేను ఈ బాహ్య ప్రపంచములోని తోటలు, పొలములు, ఇళ్ళు, పశువులు,
కొట్టాలు తోటల బావులు విహార స్థలములు వేటిని కోరుకోను. 6వ పాసురం. கண்ணா நான்முகனை படைத்தானே காரணாகரியாயடியே நான் உண்ணா நாள் வழி தோன்றி இல்லை ஓவாத்தே நமோ நாரணா என்று எண்ணாம் நாளும் இரு கேஷுரு சாமவேதம் நான் மலருகொந்து உனபாத்தம் நன்னா நாள் அவை தத்தருமாக்கில் அன்று எனக்கு அவை పట్టిని నాళే. ఓ కృష్ణ, బ్రహ్మదేవుడిని సృష్టించిన ఓ ఆదికారణుడా, ఓ నీలమేఘశ్యామ, నేను నీ దాసుడను. ఎటువంటి దోషములు లేనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములో చెప్పే నమో నారాయణాయ అనే మాటను తలుచుకుంటూ విరిసిన పువ్వులను నీ పాదములపై ఉంచని రోజున నాకు ఉపవాస దినమే అవుతున్నది. 7వ పాసురం. வெள்ளத்தின் மேல் ஒரு பாம்பை மேய்த்தை யாக்கா விரித்து அதன் மேலே கள்ள நித்திரை கொள்கின்ற மார்க்கம் காணல் அங்குல் என் ஆசையினாலே உள்ளம் சோர்வு கந்தூய திருவேம்மி உரோமா கோப்பங்களாய் கண்ண நீர்கள் துள்ளம் சோரா துயில் என்னை கொள்ளேன் கொள் சொல்ல ஐயான் உன்னை தத்தருமாరే. స్వచ్ఛమైన క్షీరసాగరపు అలలలో మహోన్నతమైన పాము పరిచిన పక్కపై యోగ నిద్రలో ఉన్న నిన్ను చూడాలి అనే ఒకే ఒక కోరిక ఎక్కువై నా మనస్సు కరిగి శరీరము బలహీనమై దారి కనిపించక కంటి నుండి కన్నీరు దారలో అవుతుండగా ఒంటి మీద ఉన్న ఈ జుట్టు ముళ్ళ కంచెగా మారి నిద్ర రాకున్నది. 8వ పాసురం. వన్నమాళవరయ్యే కుడయ్యాక మారిగాతవనే మధుసూత கண்ணனே கரிகோள் விடுத்தானே காரணா களிரட்டா பிரானே என்னோ வாரிடரை களைவானே ஏத்தரும் பெரும் கீர்த்தினாவே நானே நன்னிவான் உன்னை நாடொரும் ஏத்தும் நன்மையே అరుள் చెయ్యం పిరానే. రంగురంగుల గోవర్ధనగిరిని గొడుగుగా పట్టి వర్షము నుండి కాపాడిన స్వామి, కంసుడి ఏనుగుని చంపి గజేంద్రుడి ఆపదను పోగొట్టిన అధికారణుడా, నిన్ను తలచే భక్తుల దుఃఖమును పోగొట్టే నా స్వామి, చెప్పలేనంత కీర్తివంతపు మధుసూదనుడా, నా భగవానుడా, ప్రతి క్షణము నిన్ను ఆశ్రయించి పూజించే గొప్ప భాగ్యమును ప్రసాదించు స్వామి. 9వ పాసురం. நம்பனே நவென்று ஏத்தவல்லார்கள் நாதனே நரசிங்கா மாதானாய் ஒம்பரு கோன் உலகேளும் அளந்தாய் ஊழியாயினாய் வாளி முன்னேந்தி கம்பமாகரி கோள் விடுத்தானே காரணா கடலை கடைந்தானே எம்பிரான் என்னை ஆளுடைத்தே நேழையேன் இடரை களையாமே யாயே. నమ్మి కొలిచే వారిని కాపాడే నారసింహుడా, దేవేంద్రుడి గురించి 7 లోకములను కొలిచిన కాలస్వరూపుడా, భయపడే గజేంద్రుడి దుఃఖమును పోగొట్టిన చక్రధారి, ఓ అధికారణుడా, పాలకడలిని చిలికిన మధురమైన అమృతమా, చంచలమైన నా మనసులోని దుఃఖమును పోగొట్టి నన్ను కాపాడే నా స్వామి. చంచలమైన నా మనసులోని దుఃఖమును పోగొట్టి నన్ను కాపాడు నా స్వామి. 10వ పాసురం. కామతాతై కరుతలర్ సింగమే కాణా ఇనియా కరుంగుళల్ కుట్టన్ వామనన్ ఎన్ను మరదక వண்ணను మాతవన్ మధుసూదనన్ தன்னை சேமனங்கா மறும்பொதுவையன் கோன் விட்டு சித்தன் வியம் தமிழ் வத்தும் நாமமென்று நவென்று உரை பார்க்கல் నన్ను ఆర్వొల్లై నారణన్ ఉలకే. తలవని వారికి భయంకరమైన సింహమై, చూడచక్కని నల్ల జుట్టు ఉన్న చిన్ని కృష్ణుడై, మన్మధుడికి తండ్రి అయి వామనుడై ఉన్న మరకతమణివర్ణుడైన మాధవుడు ఆ మధుసూదనుడు గురించి గుడిగోపుర ప్రాకారములు ఉన్న విల్లు పుత్తూరులోని విష్ణు చిత్తుల వారు రచించిన ఈ ద్రవిడ పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ స్వామివారి దివ్యనామములను తలుస్తూ పరమపద వైకుంఠమునకు చేరగలరు. పెరియాళ్వార్ తిరుమలి 5వ పత్తులోని 2వ భాగం. భయంకరమైన పూర్వజన్మ పాపకర్మలను పెరియాళ్వారు బెదిరిస్తున్నారు. நை குடத்தை பத்தி ஏறும் இரும்போ கல்போ நிருந்து எங்கும்
కైకొండు నిర్కెన్రా నోయ్ కాళు కాలం పెర ఉయ్యం భూమిన్ మైకొండు వందు బొకందు వేత పిరానారు కిడందారు పైకొండ పాంబనయ్యోడుం పండు అండ్రు పట్టినం కాపే. నేతికొండ చుట్టూ చేరిన చీమల వలె నా శరీరము చుట్టూ చేరాలని చూస్తున్నవో వ్యాధుల్లారా, మీరు తొందరగా నన్ను వదిలి పారిపోండి. పూర్వజన్మ పాపకర్మలతో నిండిన ఈ ఆత్మ వెనుకటిది కాదు. ఇప్పుడు నా ఆత్మ ఆ స్వామి రక్షణలో ఉన్నది. వేదములలో నిండి ఉన్న వేదవేద్యుడు నా పాపములన్నిటినీ పోగొట్టి నా శరీరముపై అభిమానముతో వచ్చి నా హృదయములో పామును పక్కగా చేసుకుని పడుకున్నాడు. 2వ పాశ్రం. సిద్ధరా కొత్త నేలొత్తాల్తెన్ పులకోను బొరియుత్తి வைத்தாயிலச்சினை மாத்தி தூதுவர் ஓடி யுளித்தார் முத்துத்திரை வடந்து கடல் சேர்ப்பன் மூத்தரி வாளர் முதல்வன் பத்தர்க்கு అముతున్నడి ఏనువన్ పండు అండ్రు పట్టినం కాపే. ఇంతకు ముందులాగా బ్రతుకుతున్న వాడను కాను నేను. ముత్యములతో నిండిన తరంగపు అలల సముద్రమున పడుకున్న దేవాది దేవుడు, భక్తుల పాలిట అమృతమై ఉన్న స్వామివారి భక్తుడను. నా ఆత్మ ఆ స్వామి రక్షణలో ఉన్నది. అందుకే యమధర్మరాజు సంతకము చేసిన చిత్రగుప్తుడి పాపపుణ్యముల వ్రాత కాగితములను ఆ యమభటులు పారవేసి నా దగ్గర నుండి పరుగు పరుగున పారిపోతున్నారు. 3వ పాశ్రం. వయத்தில் தொழுவை பிரித்தே வன் புலச்சேவைய தக்கி கையெத்தும் ஆக்கு ஆணை களைத்து காலடை பாசம் களத்தி எத்தி எழுத்தி எய்த்திடை மண் கொண்டா எந்த ஈராப்பகல் ஓத்துவித்து என்னை பயத்தி பணி செய்ய கொண்டான் పండు అండ్రు పట్టినం కాపే. కొమ్ముపై ఈ భూమిని ఎత్తిన స్వామిని రాత్రింపగళ్ళు తలుచుకుంటున్నందుకు ఆ స్వామి నన్ను అనుగ్రహించి తన సేవా భాగ్యమును నాకు ప్రసాదించెను. అందుకే నా ఆత్మ ఇప్పుడు వెనకటిది కాదు, ఆ స్వామి రక్షణలో ఉన్నది. పుట్టడం అనే బందికానా నుండి నన్ను విడిపించి బలమైన ఇంద్రియములు అనే ఎద్దులను బలవంతముగా కట్టివేసి ఎముకలు నరాలతో నిండి ఉన్న ఈ పెద్ద శరీరములో చాలా చిన్నదిగా ఉన్న నా మనసు అనే ఆత్మ తరించినట్లుగా ఆ స్వామి తన కైంకర్య సేవను నాకు ప్రసాదించెను. 4వ పాశ్రం. మంగయ్య వల్వినై నోయ్ కాళోమకు మోర్ వల్ నినై కండీర్ ఇంగు బుకేలు మిన్ எளிதன்று கண்டீர் புகேல் மின் சிங்கப்பீரானவர் அம்மான் செரும் திருக்கோயில் கண்டீர் వంగపడాతు ఉయ్యపోమిన్ వండు అండ్రు పట్టినం కాపే. ఒక పక్కగా నిలబడిపోయిన ఓ క్రూర వ్యాధుల్లారా, మీరు నా వద్దకు వస్తే మీకు చాలా పాపము తగులుతుంది. మీరు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే నా ఆత్మ వెనుకటిది కాదు. ఆ నారసింహుడు నా స్వామి నా హృదయంలో గుడి కట్టుకొని కొలువై ఉన్నాడు. ఇప్పుడు నా ఆత్మ ఆ స్వామి రక్షణలో ఉన్నది. అందుకే మీరు నా వద్దకు అంత సులభముగా రాలేరు. గట్టి ప్రయత్నముతో రావాలని మీరు ప్రయత్నించి భంగపడక దూరముగా వెళ్ళండి. 5వ పాశ్రం. మాణే గొరళరోవాయి మాయనై ఎన్మ నత్తుళ్ళే పేణి కొనరందు బొగతు వైతు కొండేను పిరితిండ్రి మాణిక్క పండారం కండోర్ వలివన్ కురుంబర్ కళ్ళు ఉళ్ళీరు పాణిక వేండా నడమిన్ వండు అండ్రు పట్టినం కాపే. బలమైన ఓ ఇంద్రియములారా, మీరు బ్రతకాలనుకుంటే నా నుంచి దూరముగా వెళ్ళిపోండి. అందమైన పొట్టివామనుడు ఆ మాయాలోలుడు కోరి వచ్చి తనకు తానుగా నాలో ప్రవేశించి నా మనసును ఒక మాణిక్యపు బండారముగా చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు నా ఆత్మ వెనుకటిది కాదు, ఆ స్వామి రక్షణలో ఉన్నది. 6వ పాశ్రం. ఉత్తవరు పిణినోయ్ కాళవమనో కొన్రు సొల్లు కేన్మిన్ பெத்தங்கள் வெய்ய கொம்பிரானார் வேணும் திருக்கோயில் கண்டீர் அத்தம் உரைக்கின்றேனு இன்னம் ஆள் வினை காளோ மக்கு இங்கோரு பத்தில்லை கண்டீர் நடுமின் మండు అండ్రు పట్టినం కాపే. క్రూరముగా బాధించే ఓ వ్యాధుల్లారా, ఓ పూర్వజన్మ పాపములారా, మీకొకటి చెబుతాను వినండి. పశువులను మేపిన శ్రీకృష్ణుడు ప్రేమతో నిత్య నివాసము చేసుకున్న చోటు ఇది. నా ఆత్మ వెనుకటిది కాదు,
ఇప్పుడు ఆ స్వామి రక్షణలో ఉన్నది. అందుకే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. 7వ పాసురం. கொங்கை சிறுவரை என்றும் பொதொம்பினில் விளந்து வழுக்கி அங்கோரு மலை நல்பு கேட்டு அளந்தி கிடந்து உழல்வேனை வங்ககடல் வண்ணனை அம்மான் வல்வினையாயன மாத்தி పంగపడా వన్నం చేయితాన్ పండన్రు పట్టినం కాపే. సన్నని నడుము కలిగిన ఆడవారితో కలిసి ఈ సంసార సముద్రములో మునిగిపోతూ బాధపడుతున్న నాకు ఓడలపై నుంచి నిండు సముద్రవన్నుడు తాను నిండిపోయి ఉన్న శాస్త్ర సముద్రము పైన ఆసక్తిని కలగచేసి నా లోపలికి ప్రవేశించి నా క్రూర పాపములను వెళ్ళగొట్టెను. అందుకే నా ఆత్మ వెనుకటిది కాదు, ఆ స్వామి రక్షణలో ఉన్నది. 8వ పాసురం. ఏతంగళాయినావెల్లాం ఇమ్రంగా లిడువిత్తు ఎన్ ఉళ్ళే పీతగవాడై பிரானாரவிரமா குருவாகி வந்து போதுயில் கமல்வள் நெஞ்சம்புகந்தும் என் சென்னி திடரில் பாதையில சின்வேன் வைத்தாరు పండన్రు పట్టినం కాపే. ఆ పీతాంబరధారి నా మనసులోని దోషములన్నిటినీ పోగొట్టి నాకు గురుదేవులై జ్ఞానస్థానమైన నా హృదయ కమలమున ప్రవేశించి నా తలపై తన పాదముద్రలను ఉంచెను. అందుకే నా ఆత్మ వెనుకటిది కాదు, ఇప్పుడు ఆ స్వామి రక్షణలో ఉన్నది. 9వ పాసురం. ఉరకల్ 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 ఒన్చుడరాయే శంగే అరయరి నా అందకావాళే అలిగి ఆ శాంగమే తండే இருவபடாமல் இறந்து என் மருத உலோகாபாலீர்காள் பறவை அறை யாவுரகல் வள்ளி அறை குறிர் கொன்மின். 9వ పాసురం. నిద్రపోకండి ఓ ప్రకాశించే చక్రమా శంఖమా, శత్రువులను సంహరించి మెరిసే నందక ఖడ్గమా, శత్రువులను సంహరించి మెరిసే నందక ఖడ్గమా, అందమైన ఓ శాంగమా, ఓ గదా నిద్రపోకండి. 8 దిక్కుల దిక్పాలకులారా మీరు కూడా నిద్రపోకండి. పక్షిరాజా ఓ గరుత్మంతుడా నిద్రించకు. నా శరీరమును ఆ స్వామి తన పడక గదిగా చేసుకుని ఉన్నాడు. అందుకే మీరందరూ నిద్రపోకుండా నా శరీరమును కాపాడండి. 10వ పాసురం. అరవత్తు అమళియోనోடும் அழகியா பார்க்கடலோடும் அரவிந்தா பாவையும் தானும் அகம்படி வந்து புகந்து பறவை தீரைவல மோதா பள்ளி கொள்ளு கின்ற பிரானை పరువు కిండ్రాను ఇటు చిత్తన్ పట్టినం కావల్ బొరొట్టే. పాల సముద్రమున ఆదిశేషుడి శయ్యపై శ్రీ మహాలక్ష్మితో పాటు పవళించిన సర్వేశ్వరుడు ఆ దేవాది దేవుడు తన శరీరమును రక్షిస్తూ తన హృదయములోనే కొలువై ఉన్నాడు అని భక్తితో విష్ణు విచిత్తుల వారు చెబుతున్నారు.